హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మకూటానికి కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామంలో లైవ్ లో చూస్తున్న వారికి నిన్ను నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ రాత్రి మరలా ఒక శ్రేష్టమైన చిన్న వర్తమానాన్ని దేవుడు మనం వినటానికి కృపనిచ్చి నడిపిస్తా ఉన్నాడు. కనుక ఆ కృప ఏమిటి అనేది మనం గమనిస్తే, పేదవాడు మొదలుకొని ధనవంతుడి వరకు చేసేటటువంటి పని. ఎవరు మొదలుకొని? పేదవాడు మొదలుకొని ధనవంతుడు అనుకునేటటువంటి వ్యక్తి చేసేటటువంటి పని. ఆ పని ఏమిటయ్యా అంటే అప్పు. ఆ పనేంటి? అప్పు. ఈ అప్పు గురించి బైబిల్లో ఎలా రాశాడో, ఎందుకు రాశాడో, వడ్డీ కాదు, అప్పు. అప్పు గురించి మనం తెలుసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో పేదవాళ్ళ దగ్గర నుంచి గొప్ప ఐశ్వర్యవంతుల వారికి అప్పు తప్పదు. ఈ అప్పు అనేది బైబిల్లో ఎక్కడెక్కడ రాశాడు, ఏ సందర్భాల్లో రాశాడు, అప్పు తీసుకునేవాళ్ళు ఎవరు, అప్పు ఇచ్చేవాళ్ళు ఏమిటి అనేటటువంటివి ఒక 3-4 వాక్యాలు చూసుకొని ప్రార్థన చేసుకొని మనం గృహాలకు వెళదాం. మొదటి మాట సామెతల గ్రంథములో నుంచి, వర్తమానం పేరు అప్పు. సామెతల గ్రంథములో నుంచి 22:7. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ చదువుకున్నాం. ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వము చేయును. అప్పు చేయువాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. ఇక్కడ గమనించండి, రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ రాస్తూ ఉన్నాడు కదా, ఈ 22వ అధ్యాయంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు అంటాడు. అంటే ధనము లేకుండా ఏ జీవి బ్రతకలేదు. అందుకని దేవుని యొక్క నామము పేరిట దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వము చేయను. అండర్లైన్ చేసుకోండి. ధనవంతుడు ఎప్పుడు కూడా పేదల మీద ఏమి చేస్తాడంట? ప్రభుత్వం అంటే, ఇదిగో నీకు ఈ డబ్బులు ఇస్తా, మాకు ఈ పని చేయి. తప్పదు కదా మరి, తప్పిద్దా? వాడికి ఏం కావాలి? పేదవాడికి కూలి పని కావాలి. కూలి పని అంటే డబ్బులు వచ్చే పని. మరి ధనవంతుడికి ఏం కావాలి? పని కావాలి. ఇప్పుడు మీరందరూ చేసేది అదే కదా. మనకు ధనం అవసరం. మీరేం చేస్తారు? వెళ్ళి కంపెనీల్లో, ఆ యొక్క సంస్థల్లో, మరి ఇంకా వేరు వేరు పనుల్లో మీరు పనులు చేసుకొని ధనాన్ని తెచ్చుకుంటారు. ధనవంతుడికి ఏమవుతుంది? మీరు వెళ్ళి పని చేయటం వలన అతనికి కొన్ని పనులు శుభ్రం అవ్వచ్చు. దాని వలన మీరు చేసేదాన్ని బట్టి ఆదాయం కలగవచ్చు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట, ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వము చేయను. ఎప్పుడు పనివాడు ఎలా ఉంటాడంటే, ఈ రోజు పని దొరికితే బాగుండు, రేపు పని దొరికితే బాగుండని పనివాడు ఎదురు చూస్తా ఉంటాడు. మరి ఈ ఐశ్వర్యవంతుడు ఏం చేస్తాడు చెప్పండి? పని చేయగలిగిన వాడెవడో వాడినే పనిలో పెట్టుకుంటాడు. పని చేయలేని వాడిని పెట్టుకోడు. ఎందుకని?
పని చేయలేని వ్యక్తిని అతను పెట్టుకుంటే అతను ఐశ్వర్యవంతుడు కాలేదు. అవుతాడా? ఇప్పుడు చూడండి, చాలా మంది దయదలిచో లేకపోతే ఇంకొక రీతిగానో ఒక పేదవాడిని పని చేయలేని పనికి పెట్టుకుంటే వాడి పని మిగతా వాళ్ళు చేస్తే ఇతను పర్వాలేదు, వాడు చేయట్లేదని ఈడు చేయట్లేదని అందరూ చేయకపోతే ఐశ్వర్యవంతుడు ఏమవుతాడు? రేపు పనివాడిగా పేదవాడిగా మారిపోతాడు. అందుకని సొలొమోను చెప్తా ఉన్నాడు కదా, ఐశ్వర్యవంతుడు పేదల మీద ఎప్పుడు ప్రభుత్వం చేయను, అప్పు ఇచ్చువాడు అప్పు చేయవాడు ఇచ్చిన వానికి దాసుడు. అప్పు ఇచ్చిన వానికి ఇదేమిటంట? అప్పు చేయువాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. ఈ మాట ఎలాగంటే, ఈ అప్పు తీసుకున్న వ్యక్తి భార్యకి, బిడ్డలకి, పోలీసులకి ఎవరికి భయపడడు. కానీ మరి ఎవరికి భయపడతాడు? అప్పు తీసుకున్న వ్యక్తి వస్తున్నాడంటే భయం. చూసారా? వారాలు, ఇంకెవరు, డోకరా గూపోళ్ళు, ఇక రకరకాలు. ఏమిటయ్యా ఈ భయం అంటే? బాకీ. చూసారా? చాలా మంది ఇళ్ల దగ్గర లేకుండా పోవటం, చాలా మంది నిద్రపోతున్నామని చెప్పటం. ఎందుకని? అప్పు తీసుకున్నాడు కాబట్టి పెత్తనము చేయటం ఏమాత్రం కూడా కుదరదు. ఇస్తానే బాగా అన్నాడు అనుకో, ఇప్పుడు ఇచ్చేయి అంటాడు ఇచ్చిన వ్యక్తి. వడ్డీ కాదు ఇది, అప్పు ప్రసంగం. అందుకని ఈ అప్పు ఎప్పుడు కూడా చెప్పానుగా మొదట్లోనే, పేదవాడి దగ్గర నుంచి గొప్ప ఐశ్వర్యవంతుల వరకు కూడా అప్పు తీసుకోక తప్పదు. అడుక్కు తినేవాడు మొదలుకొని అన్నదానం చేయవాడు వరకు అప్పు తీసుకోక తప్పదు. అదంతే. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. సొలొమోను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సొలొమోను మాట్లాడేటటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని దైవ లేఖనాలను బట్టి, దేనిని బట్టి అండి? దైవ లేఖనాలను బట్టి, మాస్టర్ గారు ఈ అప్పు గురించి మాకు తెలియదా అని అనుకోవచ్చు. మీకు తెలిసిన అప్పు వేరు, బైబిల్ చెప్తున్న విధానాలు వేరు. నువ్వు అప్పు ఎవరి దగ్గర తీసుకున్నా నువ్వేం చేయాలో తెలుసా? తిరిగి ఇచ్చేంత వరకు ఓపిక కలిగి జీవించాలి. అప్పిచ్చిన నువ్వు తిరిగి ఓపిక కలిగి తీసుకునేటట్లుగా. అలాగనే అప్పు తీసుకున్న వాళ్ళు త్వరగా కష్టపడి అప్పిచ్చిన వాళ్ళకి ఇచ్చేటట్లుగా. చూడండి, అప్పు చేసి ఏమంటారు పెద్దలు, అప్పు చేసి పప్పు కూడు తినకూడదు అంటే ఏంటి? చాలా మంది ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారంటే, మీకు అప్పు ఉందని మేము మంచి కూర వండుకోవద్దా, మీకు అప్పు ఉందని మేము బళ్ళు మీద తిరగొద్దా, మీకు అప్పు ఉందని మేము పనులు ప్రయాణాలు చేసుకోవద్దా అని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. చేసుకోవద్దని వాళ్ళు, మా డబ్బులు మాకు ఇచ్చేసి, నేను వడ్డీకి ఇవ్వలేదు కదా, ఇచ్చింది దేనికి? అప్పు. అందుకని దేవుని యొక్క వాక్యములో అక్కడ రాయబడినటువంటి ఆ మాటలను మనం తెలుసుకుంటా ఉన్నాం. ఎంత త్వరగా తీసుకుంటామో అంత త్వరగా ఇచ్చేస్తే ఎంతో మంచిది. ఎవరికి? ఇచ్చిన వాళ్ళకి మంచిది, తీసుకున్న వాళ్ళకి మంచిది. ఒక 100 రూపాయలు తీసుకొని ఒక 10 నెలలు ఇవ్వలేదనుకో, ఆమె రెండోసారి ఆయన కానీ ఆమె కానీ వచ్చి డబ్బులు అడిగితే ఏమంటారు వీళ్ళు? చిల్లు కావలేదమ్మా అంటారు. అదే 1 నెలకి ఇచ్చేసింది అనుకో, ఒకవేళ ఇంట్లో ఎవరైనా లేవన్నా రెండో వాళ్ళు అంటారు కదా, ఆమె మొన్న తీసుకొని ఇచ్చిందిగా, ఏ ఆపదలో ఉందోలే, ఏ బాధలో ఉందోలే అని చేస్తారు. అందుకని ఎప్పుడు కూడా అప్పిచ్చే వారి యొక్క ప్రోత్బలము తిరిగి ఇచ్చేవారికి సపోర్ట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెండవ మాటలోకి వెళదాం ప్రియులారా. రెండవ మాట ఏంటంటే, చూడండి,
37వ కీర్తన 37వ కీర్తన 26వ వాక్యం. 37వ కీర్తన 26వ వాక్యం చదవండి. చూడండి, గొప్ప మాట అండర్లైన్ చేసుకోండి. ఇది ఎవరయ్యా ఈ కీర్తన అంటే దావీదు గారు రచించినటువంటి కీర్తన. దావీదు గారు ఎంతో మందిని పరామర్శించేవాడు. ఇబ్బందుల్లో ఉన్నవారు చూసారా, కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, వీళ్ళందరినీ దావీదు గారు ఏం చేసేవాడు? పరామర్శించేవాడు. అంటే వాళ్ళకి ఈయటం, వాళ్ళను పోషించడం, అవన్నీ చేసేవాడంట. అందుకని దేవుని యొక్క వాక్యములో ఈ 37వ దావీదు కీర్తన 26వ వాక్యంలో చెప్తున్నాడు. చదవమ్మా. దినమెల్లా వారు దయాళులై అప్పించెదరు, వారి సంతానము వారు అండర్లైన్ చేసుకో. చూడండి, కోట్లు ఇవ్వనవసరం లేదు, మన తాహం కొద్ది. ఇప్పుడు మనకు 100 రూపాయలు అప్పంటే కష్టమా? 1000 రూపాయలంటే కష్టమే. ఉండొచ్చు, లేకపోవచ్చు. కనుక ఎవరన్నా 50 రూపాయలు అడిగినప్పుడు వాళ్ళు ఎక్కొట్టేవాళ్లే, వాళ్ళు మొంటోళ్లే, వాళ్ళు ఎప్పుడుకో ఇచ్చేవాళ్లే. అయినా సరే మనం ఆశీర్వదించబట్టానికి అప్పు ఇవ్వాలి. ఎందుకంట చెప్పాలి, మనం ఎందుకు ఇవ్వాలంటే అప్పు? చాలా మంది ఏమంటారు, నీకు బాకీయా, గట్టిగా అడుగుతున్నావు, ఇవ్వం, లేవు అంటారు. కానీ వాడు బతుకుంటే ఖచ్చితంగా తీర్చక తప్పు. అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు కదా, దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు. వీళ్ళేంటంట? దినమెల్ల దయాళమేనంట. దయాళత్వం అంటే జాలి. పోనీలే, ఇస్తారులే, బతుకుంటే ఇస్తారులే, ఊళ్ళో ఉంటే ఇస్తారులే, ఊరు వదిలిపెట్టి ఎక్కడ పోరు. ఎందుకని? వాళ్ళకి ఇల్లున్నాయి, పొలాలున్నాయి. ఆ సంగతి ఆఖరికి చెప్తాను. అందుకని దేవుని యొక్క నామము పేరిట ఈ దావీదు గారు రచించిన ఈ కీర్తనలో ఒకటి ఆశీర్వదించబడటానికి, రెండోది ఏంటంటే ఒకవేళ వాళ్ళు కొట్టిన మన పిల్లలకి ఏమి కొదువు ఉండదంట. 25వ వచనం చదువుమా. 25వ వచనం చదువు. నేను చిన్నవాడనై ఉంటుని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడ్డ గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎప్పుడన్నా ఆయన చిన్నతనం నుంచి ఎవరైతే పేదలని, ఎవరైతే దరిద్రులు, కాస్త అన్నం, కాస్త కలిగిన రూపాయలు మన దగ్గర అప్పు చేసి కాదు, మన దగ్గర లేనప్పుడు మనం ఇవ్వలేము. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. అందుకని ఎందుకు ఇవ్వాలి పాస్టర్ గారు? మేమేమన్నా బాకీ అంటే దేవుని ఆశీర్వాదం కోసం. మనకి పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి, మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా చెప్పాలి అంటే మన కొడుకులు కూతుళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. మన మనవ సంతానం పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎలా అంటే మనము చేసింది, మనము చూసింది ఆయన చూశాడు కనుక. చూసారా? మొదటిది ఆయన కను దృష్టి, రెండోది ఓర్చుకోవటం, మూడోది సరి చూసుకోవటం. ఈ మాటలు నిర్గమాకాండం 10వ అధ్యాయంలో ఉంటాయి, చదవద్దు.
దృష్టి ఉంచిన దేవుడు. అర్థమైందా? అందుకని దేవుని యొక్క లేఖనం వాదాన్ని బట్టి ప్రియులారా ఇక్కడ రాస్తూ ఉన్నాడు, జనమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు. దయాళులై అంటే ఇక వాళ్ళకి దేవుని ఆత్మ వాళ్ళని స్పందిస్తా ఉంటుంది. ఏమని 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 కొన్నిసార్లు నేను ముందరగా లేవంట, తర్వాత ఏమంటానంటే సరే ఆమె ఏమైనా పిలువు ఏదో తీసుకోమన్నాను. ఎందుకని ఈ లోపల ఏమనేది ఎక్కడికి పోతారులే ఇవ్వు నీ జేబులో ఉన్నాయిగా. అందుకే ఆడ మనిషి జేబులో డబ్బులు ఎంత ఉన్నాయో తెలియకూడదు. అందుకని ఇచ్చే మనసు ఉన్నప్పుడు దయాళురై మగోళ్ళ పనిది. అందుకని అక్కడ అంటున్నాడు కదా, దినమెల్లా పొద్దున పూట అప్పడిగినా, మధ్యాహ్నం అప్పడిగినా, సాయంకాలం అప్పడిగినా ఎప్పుడైనా వారు ఇస్తానే ఉంటారంట కలిగినటువంటి దానిలో నుంచి. ఎందుకయ్యా అంటే వారు సంతానము వారు ఆశీర్వదించడం. ఎంత గొప్ప మాట. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. చూసారు ఎంత గొప్ప మాట. చాలా మంది అంటారు నేను బాకీయా, నేను ఎందుకు ఇవ్వాలి అప్పు. అప్పు తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడరు, మరి ఎవరు? అప్పు ఇచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడతారు. చూసారా, నా దగ్గర లోకంలో ఉన్నప్పుడు ఎంతో మంది అప్పు తీసుకున్నారు, వడ్డీకి తీసుకున్నారు, ఎగ్గొట్టారు. కానీ దేవుడు నన్ను ఆశీర్వదించారు. చాలా మందికి అప్పిస్తా వచ్చారు, చాలా మందికి అప్పులు చాలా మందికి ఇచ్చారు. చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు? కొన్నిసార్లు అప్పు ఇచ్చిన వాళ్ళు యథార్థత కోసం కనిపెడతారు. ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి నీ డబ్బులు ఇచ్చాం, తిరిగి ఇస్తాడా ఇవ్వడా అని. ఏంటి నాకు డబ్బులు ఇచ్చారు కదండి, మీకు నేను ఎంత ఇవ్వాలి అని అంటారు. ఎవరు? తీసుకున్నవాళ్ళు. ఈయనేమంటాడు, నాకు ఇప్పుడు ఇదివరకు అంత మైండ్ ఉండలేదమ్మా, గుర్తుంటలేదు, ఎంత తీసుకున్నావు నేను అంత అంటాడు. ఎందుకని పరీక్ష. అసలు ఈ అమ్మాయికి రెండోసారి పొట్టనీయొచ్చా, పొట్టనీయకూడదు వాళ్ళు అనుకుంటారు కదా. ఈ దగ్గర కాకపోతే ఇంకొక ఆయన దగ్గర అడుగుదాం. ప్రతి వ్యక్తి పరీక్షిస్తారు, ప్రతి వ్యక్తి పరీక్షిస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడు కూడా మనం ఒక రూపాయి పొరపాటున తీసుకోవచ్చు. అప్పు అనేది సహజమని బైబిల్ చెప్తుంది. అప్పు అనేది సహజం, కానీ ఆ అప్పు తీర్చడం కూడా సహజం. అయితే తీసుకొని ఎగ్గొట్టడం అనేది మంచిది కాదు. ఒకవేళ వాళ్ళు ఎగ్గొట్టినా సరే అప్పిచ్చినందుకు జీసస్ ఏం చేస్తున్నాడు? మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనల్నేనా? అందరికంటే ఇంకా మన పిల్లల్ని, మన మానవ సంతానాన్ని. చూశారండి, ఈ లోకములో అప్పు ఇచ్చి ఎవరు ఎప్పుడు ఎక్కడ చెడిపోలేదు. ఎందుకని అప్పిచ్చినప్పుడు చూసిన దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. వారికి ఏమి తక్కువ కాకుండా. దేవుడు ఆశీర్వదిస్తే మనం ఏం చేస్తాం? నీ కర్మ 100 రూపాయలు ఎగ్గొట్టి ఆడుతూనే పోతున్నావు, నీ కర్మ ఆ 200తోనే ఎగ్గొట్టి పోతున్నావు సరే. అందుకని ఈ దైవ ధ్యాన కీర్తనాకారుడు దావీదు గారు రాస్తూ ఉన్నాడు. చూడండి, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నిత్యము నిలుస్తావు. ఏం చేస్తే? కీడు చేయటం. కీడు అంటే ఏమిటి అంటే ఇతరుల హృదయాల్ని మనం బాధ పెట్టడమే కీడు. ఎవరినండి?
ఇతర హృదయాలని మనం బాధ పెట్టడమే కీడు. మన మీద నిందలు అవమానాలు ఎన్నో రావచ్చు, కానీ అవన్నీ మనల్ని ఏమి కూడా నిందారహితులుగా చేసేస్తాం. అందుకని కీడు చేయటం, ఇతరులను బాధ పెట్టడం మనం మానేసి, ఇంకో మాట చెప్పనా, చాలా జాగ్రత్తగా గమనించండి. నేను గత నెలల కంటే సంఘం గురించి ప్రార్థన పెంచా. సంఘంలో ఐక్యత, ప్రేమ, సమాధానం ఉండాలి. ఎందుకో తెలుసా? ఒక మనిషి మీద ఒక మనిషి సాడీలు చెప్పుకోవటం. ఇప్పుడు తల్లులు అంటారు కదా, నా పిల్లవాడి గురించి చెడ్డవాడిని సాక్ష్యం చెప్తే కడుపు చింపితే కాళ్ళ మీద పడతాయి నా పేగులు అనేది తల్లి. సంఘములో కూడా ఒకరి మీద ఒకళ్ళు, ఎందుకంటే అందరూ నా వైపు చూడండి, మనం పరిశుద్ధులమైతే ఇక్కడ ఉన్నాం. మనం ఎవరిని? విశ్వాసులని. పరిశుద్ధత కోసం ప్రయాసపడుతున్నాం. పరిశుద్ధత కోసం ప్రయాసపడుతున్నాం. ఎప్పుడు మనలో పరిశుద్ధత ఫుల్ఫిల్ అయిందో ఆటోమేటిక్ గా నిద్రపోతాం, మరణిస్తాం. అంటే ఎప్పుడు పరిశుద్ధత నింపబడినప్పుడు. అందుకని దేవుని యొక్క వాక్య ప్రకారం వాళ్ళ మీద వాళ్ళట్లా వీళ్ళట్లా అని సంఘములో ఒకళ్ళ మీద ఒకళ్ళ సాడీలు చెప్పుకోకూడదు. మీరు గమనించండి, భర్త మీద భార్య సాడీలు చెప్పినా, భార్య మీద భర్త సాడీలు చెప్పినా, పిల్లల తల్లిదండ్రుల మీద చెప్పినా ఆ కుటుంబానికి విలువ ఉంటుందా? ఉండదు. ఇది ఎప్పుడంటే అని అంటారు వినేవారు. అందుకని భార్యాభర్తలు అన్నాక చాలా జాగ్రత్తగా వినాలి మాట. భార్యాభర్తలు అన్నాక అరుసుకోవటం, ఒకటవటం, గొడవలు పడటం, ఇవన్నీ కూడా ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. అర్థమైందా? ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. ఏ కుటుంబంలో కూడా ఉండకుండా ఇవి ఉండవు. అందుకని పెళ్ళప్పుడు చెప్తారు కదా, ఏమని? దేవుడు కలిపిన వారిని మానవులు వేరు చేయకూడదు. మీకు ఈ మాట చూపించమంటున్నాడు దేవుడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటున్నాను, చూస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటున్నాను, చూస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వాక్యం నుంచి మనం చదువుదాం. ప్రార్థనకు చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరికొకరు ఎడబాయకుడి మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకోండి. విడిపోయినటువంటి
భార్యాభర్తలైనా, కోడళ్ళైనా, కొడుకులైనా, అన్నదమ్ములైనా ఏం చేయాలంట? ఉండలేనప్పుడు, ఏముండలేనప్పుడు ఒంటరిగా. పవిత్రంగా, పరిశుద్ధంగా, భార్య భర్తకు ద్రోహం చేయకూడదు, భర్త భార్యకి ద్రోహము చేయకూడదు. ఆ వచ్చిన సమస్యకు వాళ్ళు దూరం అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఆ ఒంటరితనంలో దేవుడు ఉన్నాడు కనుక, ఒంటరితనంలో కష్టాలు ఎవరుంటారని చెప్పారు రాత్రి, దేవుడు ఉన్నాడు కనుక ఆ దేవుడు ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కూడా పాపము చేయటానికి కానీ పాల్పడకూడదు. ఎవరు పాపము చేస్తే దేవుడు వారిని శిక్షిస్తాడు. పాపము చేసేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? పాపం చేయటం కంటే మళ్ళా కలిసి, ఎందుకని దేవుడు వారిని కలిపి భార్యాభర్తలుగా చేశాడు కనుక వారిని మానవులు ఎవరు కూడా విడదీయకూడదు. భార్యాభర్తల మధ్యలో ఎవరు జోక్యం కలుగు చేసుకోకూడదు. రాసుకోండి. భార్యాభర్తలు గొడవ వచ్చినా, సమస్యలు వచ్చినా, విడిపోయినా ఎవరు కలుగు చేసుకోకూడదు. వాళ్ళ ఇష్టం. దేవుని చిత్తం ప్రకారం ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు కలుసుకుంటారో అది వాళ్ళకి దేవునికి సంబంధించింది కానీ మరి ఒకళ్ళకి ఎవరికి సంబంధించింది కానీ. చూసారా? అందుకని దైవ లేఖనాలలో ఇది సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు గారు సెలవిస్తా ఉన్నటువంటి సంఘములో హెచ్చరిక. ఎందుకంటే ప్రియులారా, మన సంఘములో ఒక 4-5 కుటుంబాలు విడిపోయి ఉన్నారు. నా వంతు నేను ప్రార్థన చేస్తున్నా, నా వంతు నేను ప్రార్థన చేస్తున్నా, కలుస్తారని ఎదురు చూస్తున్నా. కొంతమంది గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, కొంతమంది గురించి మాట్లాడట్లేదు. అయితే ఈ 5 కుటుంబాలను బట్టి నేను ప్రార్థన చేస్తున్నా. ఇంకో మాట చెప్పనా? ఈ 5 కుటుంబాలు ప్రార్థన కనుక వెళితే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. అదే చెప్పండి. ఈ విడిపోయిన భార్యాభర్తలు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళితే అక్కడ ఎవరు మాట్లాడతారు? సేవకుడు కాదు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తావు? చెప్పండి, నువ్వేం చేస్తావు? అయ్యో నేను తప్పు చేస్తున్నాను, వాక్యం ఇలా ఉందా? నిజమైన నీతిమంతులైన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ మాట వర్తిస్తుంది. అయ్యో ఉంటే కదా, ఉండలేనప్పుడు మళ్ళీ నా భర్తను నేను కలుసుకోవాలి కదా, నా భార్యను నేను కలుసుకోవాలి కదా అని ఇదంతా ఎక్కడ తెలియపరిచింది? ప్రార్థనలో, మందిరంలో తెలియపరచు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానం వారు ఆశీర్వదించబడటానికి. ఎంత గొప్ప మాట అండి ఈ రాత్రి! ఎంత ఉన్నతమైన మాట, ఎంత మంచి మాట. ఇప్పుడు మనం ఉన్నాం, మన దగ్గర 1000 ఉన్నాయి, అప్పు తీసుకోక తప్పిద్దా? లక్షల పని వచ్చినప్పుడు అప్పు. కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళకి ఇంకోసారి అవసరమైంది. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? ఆమని చుట్టూ తిరిగి అడుక్కుంటాం. కోటీశ్వరులు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఓ మంత్రి గారినో ఒక ఎమ్మెల్యేలను పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలన్నీ తీసుకొని, ఏ కాగితాలు? ఇంటి కాగితాలు, పొలం కాగితాలు చూపిస్తా వాటిని తీసుకొని వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గర కూర్చున్నాడు. బ్యాంక్ మేనేజర్కి చెప్తాను, మావాడే ఎక్కడికి పో, నీకు ఆస్తి పెడుతున్నాడుగా, ఇవ్వటానికి ఏమైంది అని అంటారు. ఓకే అని చేసేసి చూసారా? అందుకని దేవుని యొక్క నామము పేరట ఈ మాటలు ఈ రాత్రి మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అప్పు గురించి. చూద్దామా? ఏం చూద్దాం? లూకా రాసినటువంటి సువార్త ఏదో మాట, లూకా రాసినటువంటి సువార్త 6:34.
6:34. 6:34. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల 33 కూడా చదువు. నీకు మేలు చేయు వారికి మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును. ఇప్పుడు మనకు కోరేసిన వాళ్ళకి కోరేయటం, మనకు అప్పించిన వాళ్ళకి మనం అప్పియటం అదేం పెద్ద గొప్ప కాదంట. మనకెప్పుడు కోరైన వాళ్ళకి, మనకెప్పుడు అప్పిన వాళ్ళకి ఇవ్వటం. చదువు ఇప్పుడు. పాపులను అలాగే చేతురు కదా, పాపులను అలాగే చేతురు కదా, మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన మీకేం మెప్పు కలుగును. చూసారా, డబ్బులు అప్పు తీసుకున్న వాళ్ళు ఇస్తారులే అని మనం నమ్మకంతో ఇచ్చేవాళ్ళకి అప్పుడు మెప్పేమి కలగదండి. వాళ్ళకున్నా లేకపోయినా మనం ఇవ్వాలంట. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చిద్దరు కదా. ఏం చేస్తామంటే మనం పాపులకి అండర్లైన్ చేసుకోండి. నీతి మంత్రులు ఏం చేస్తామంట, జనం ఏమంటారు ఆ ప్రార్థనకు రాదుగా, ఆమెకేం దాన్ని ఇచ్చారు, ఆమెకేం దాన్ని అన్నం పెట్టారు, మేము పోయేసరికి ఆమె ఏంటుంది, దేవుడు బిడ్డలే కదా పెట్టాలి. పాపులకి ఇయ్యాలంట, ప్రేమించాలంట, పెట్టాలంట. చూడండి, అట్లయిన్ చేసుకోండి. ఈ వర్తమానాలు మనకి ఎక్కడ దొరకవు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, చూడండి, పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పిచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని కూర్చోను ఇస్తారా ఎవరా అనేది కాదు. ఎందుకు ఇస్తున్నావు కాదు కాదు. ఆశీర్వాదం కొరకు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మన దీవెన కొరకు, మన ఆశీర్వాదం కొరకు వాళ్ళు వచ్చి దేహి అని అడిగారు కనుక అప్పు అడిగే దశ ఆఖరి దశ, అడుగు తినే దశ ఆఖరి దశ. చదువు. మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. ఈ మాట చాలు. అప్పు ఇచ్చినప్పుడు మన పరిశుద్ధ ఫలం ఉంది, ఫలాలు ఉన్నాయి. ఏంటవి? ఆత్మ ఫలాలు ఏమిటి? విడుదల. ఆత్మ ఫలాలు ఏమిటి? ప్రేమ. చూడండి, ఇవన్నీ కూడా ఒక్క పీటు వల్ల మనం ఎన్ని కలిగి ఉంటాం? అందులో ఆత్మ ఫలాలు ఏంటి? భావన. ఏంటి ఆత్మ ఫలాలు? ఆత్మ ఫలాలు ఇంకా చూసారా? చూడండి, ఈ 9 కేవలం గుర్తుపెట్టుకోవాలి. రాత్రి ఈ 9 ఫలాలు మనకి అధికం అవ్వాలి అంటే మనం అప్పు ఇవ్వాల్సిందేనండి. ఎంత గొప్ప మాట. హల్లెలూయా. చూసారా, ఈ 9 ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషం, ఆనందం, సమాధానం, నిమ్మలత్వం, దయాలత్వం, వీటన్నిటినీ మనలో దేవుడు అధికం చేయాలంటే మనం ఏం చేయాలంట? అప్పివ్వాలి. మన ఆత్మ ఫలం పెరగాలంటే చూడండి ఎంత గొప్ప మాట. ఏమంటున్నాడు? మీ ఆత్మ ఫలము గొప్పదై ఉండును. కంటే దానికి తిరుగు లేదు. మన దగ్గర ఎలా ఉంటే ఎలా ఇస్తామండి? జేబులో 1000 రూపాయలు ఉంటే ఎవరన్నా 50 100 అడిగితే ఇస్తాం, 200 అడిగితే కూడా ఇవ్వం. ఎందుకని? మనకు అవసరం అయితే. అందుకని 10వ భాగం మాత్రమే మనం ఇవ్వక. కింద చదువుదాం. మీరు సర్వోన్నతుల కుమారులై ఇందురు, మీరు సర్వోన్నతులైన కుమారులై ఇందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను కార్య ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవారై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. తీర్పు తీర్చుకుడి, అప్పుడు
తీర్చబడదు. తీర్చబడదు. నేరము మోపకుడి, ఆ. అప్పుడు మీ మీద నేరము మోపబడదు. ఆ. క్షమించుడి, ఆ. అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఆ. ఇయ్యుడి, ఆ. అప్పుడు మీకు ఇయ్యబడును. ఆ. అనచి ఆ. కుదిలించి ఆ. దిగజారునట్లు ఆ. నిండు కొలతను ఆ. మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. ఆ. మీరు ఏ కొలతతో కొలుతురో మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే ఆ కొలతతోనే మీరు కొలువబడుదురని చెప్పాను. చూసారా, ఇప్పుడు అప్పుకి కొలతలకి క్షమించడానికి వీటన్నిటి కారణాలు చెప్తూ వచ్చారు. 100 తీసుకుంటే అప్పు 100 ఇస్తారా, 200 ఇస్తారా? 100 ఇస్తారు. ఏ కొలత చూసారా. అందుకని ఆఖరి మాటలో ఆయన రాస్తూ ఉన్నాడు. అది కూడా మనము ధ్యానం చేద్దాం. అయితే తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. నేరమును మోపకుడి, అప్పుడు మీరు నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయ్యండి, అప్పుడు మీకు ఇయ్యబడదు. ఎందుకయ్యా అంటే మనం ఉన్నది దాచుకొని లేవు అన్నామనుకో, దేవుడు ఆశీర్వదించబడిన తర్వాత నేను మీకు అదేం చెప్తాను, మీకు ఇవ్వని అనండి. కానీ మన ఇంట్లో సంపద బాగా ఉన్నప్పుడు లేదు అని అన్నామనుకో, దేవుడు ఏమంటాడు? ఇవ్వదగానే నీకు ఇంట్లో అంత ధనాన్ని ఉంచితే నువ్వు లేదు, వాళ్ళు అడుగుతుంది ఎంత స్వల్పమే, నేను ఇచ్చిన దాన్ని, నేను దాచిన దాన్ని నువ్వు లేదు అంటున్నావు కనుక అని చెప్పి ఎవరో ఒకళ్ళు వస్తారు, నమ్మకమైన వాళ్ళు అడుగుతారు, ఇచ్చేసేస్తాం, తిరిగి వాళ్ళు ఎవరు. సరే, అందుకని చూడండి, నెహెమ్యా గ్రంథం 5:10 చదివితే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. నెహెమ్యా గ్రంథం 5:10. నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగనే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకుందుము. ఇది చాలా పెద్ద చరిత్ర. 5వ అధ్యాయం 10వ వాక్యం. ఇక్కడ 1వ వచనం మనం చదివితే, తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందుమనిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టి గనుక మీ యొద్ద ధాన్యం తీసుకుందుమని. చూసారా, మరికొందరు అక్కడ ఏమంటారు? మేము మా పిల్లలు బ్రతకాలి కనుక వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ ద్రాక్ష తోటలు ఏం చేశారంట? తప్పదు. మరి చాలా మంది ఏమంటారు? ఆయన కోసం అప్పు చేశాం, వీళ్ళ కోసం అప్పు చేశాం. ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే నెహెమ్యా పడిపోయిన ప్రాకారాన్ని కడతానికి వచ్చాడు. వచ్చేటప్పుడు ధనం సమృద్ధిగా తెచ్చాడు. వాళ్ళందరూ అక్కడోళ్ళు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. వారి భార్యల మీద ఏం మోపబడ్డాయి? కఠినమైన ఫిర్యాదు. అండర్లైన్ చేసుకోండి. ఎందుకు ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలో తెలుసా? ఎవరైనా భర్తలు భార్యలను కనుక నిందల పాలు చేస్తూ అవమానాలు పాలు చేస్తూ ఉంటే అది తప్పదు అనేది ఇక్కడ మీరు వాక్యం అలాంటి వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళు ఆదరణ పొందుతారు. దేవుని వాక్యంలో ఉందా? ఉందండి. చాలా మంది భార్యల మీద ఏం చేస్తారంట? కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏ ఫిర్యాదులంట? భార్య అట్లా ఇట్లా అది ఇది అని భార్య మీద ఫిర్యాదులు చేస్తా ఉంటారు. అర్థమవుతా ఉందా? అందుకని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 4వ వచనంలో అంటారు కదా, మేము మా పిల్లల కోసం మా రాజుగారి దగ్గర
మేము మా భూములను వాటన్నిటిని త్రాకట్టు పెట్టి మా పిల్లల కోసం 5వ వచనం చదవమా 4-5 మరికొందరు ఆ. రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి అప్పు పన్నులు కట్టడానికి మా ప్రాణము ఆ. మా సహోదరుల ప్రాణము వంటిది కాదా కాదా మా పిల్లలు ఆ. వారి పిల్లలను పోలిన వారు కారా కాదా మా కుమారులను మా కుమార్తెలను ఆ. దాసులగుటకై ఆ. అప్పగింపవలసి వచ్చెను ఆ. ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు ఆ. దాసత్వములో ఉన్నారు ఆ. మా భూములను ఆ. మా ద్రాక్ష తోటలను ఆ. అన్యుల వశముననుండగా ఆ. వారిని విడిపించుటకు మాకు ఆ. శక్తి చాలకున్నదని చెప్పగా హల్లెలూయా. 11 చదువు 10-11 చదివితే ప్రార్థన చేసుకున్నాం. వారి ఫిర్యాదును వారి- ఈ మాటలను ఆ. నేను వినినప్పుడు మిగిల కోపబడి తిని 10-11 నేనును నా బంధువులను ఆ. నా దాసులను కూడా ఈలాగునే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి ఆ అప్పు పుచ్చుకొనకుందము అప్పు ఏం చేస్తామంటాడు తీసుకోకుండా ఉందామని అది ఎందుకని అప్పు ఇచ్చాముగా వాళ్ళ పరిస్థితులు బాగుండలేదు బాగుండే చాలా మంది ఈ మాట వాడతారు ఆ మనిషి డబ్బులుంటే ఇచ్చేస్తుంది ఆ మనుషులు డబ్బులుంటే ఇచ్చేస్తారు ఉంచుకోరు పరిస్థితులు బాగాకే ఇవ్వట్లేదు తొందరపడమాకండి ఆ దినములలోనే ఆ, వారి యొద్ద 11 అదేనండి ఆ, ఆ దినములలోనే ఈ దినములలోనే ఈ దినములలోనే ఆ. వారి యొద్ద మీరు ఆ. అపహరించిన భూములను ఆ. ద్రాక్ష తోటలను ఆ. ఒలీవ తోటలను ఆ. వారి ఇండ్లను ఆ. వారికి అప్పుగా ఇచ్చిన ఆ. సొమ్ములోను ఆ. ధాన్యములోను ఆ. ద్రాక్ష రసములోను నూనెలోను ఉమ్. 100వ భాగమును 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని ఆ. నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని అదే ఎన్నో ఎంత 100వ భాగం 100వ అండర్లైన్ చేసుకోండి 100వ భాగం అనేది అండర్లైన్ చేయండి ఇక్కడ పొట్టి జక్కయ్య ఉన్నాడు కదా ఆయన జనానికి ఎంత ఇస్తానన్నాడు అందుకని దేవుని యొక్క లేఖన భాగాల్లో ఇక్కడ ఏమంటారు చెప్తున్నారు ఇక్కడ 100వ ఎన్నో వంతులు తీసుకున్నాను ఆ, అందుకని మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అభ్యర్థికి ఇస్తున్నాం మన కుటుంబం మన మన సంతానం పిల్లలు మన మనవాళ్ళకు మన సంతానం ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడ్డారు ఈ రాత్రి అట్టి ఆశీర్వాదం మన చేతుల్లో అప్పిస్తూ ఉండగా మన పిల్లలకి ఆశీర్వాదం ఉండును గాక. హల్లెలూయా. తలలో కన్ను చిన్న ప్రార్థన చేసుకోండి ఈ మాటలు